నమస్తే. దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగారు గత కొన్ని రోజుల నుంచి వరుస ఎన్కౌంటర్ చేస్తూ వస్తుంది. పోలీసు భద్రతా బలగాలు ఇక దట్టమైనటువంటి దండకార్యంలో విడుచుకుపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ప్రధానంగా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి నేషనల్ పార్కు ఆ ప్రాంతంలో వరుస ఎన్కౌంటర్లతో ఇక పోలీసు బలగాలు ముందుకెళ్తా ఉన్నాయి. ఇవాళ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఛత్తీస్గఢ్లోని సుగ్మా జిల్లాలో మరి మావోయిస్టులు ఒక మందు పాత్ర పెట్టినట్టు తెలుస్తుంది. ఆ మందు పాత్రకు ఒక ఏఎస్పీ చనిపోయినట్టుగా ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే తెలుస్తోంది. సో మరోవైపు పోలీసు భద్రతా బలగాల అదుపులో 10 మంది మావోయిస్టులు ఉన్నారు. అందులో హిడ్మాగా కూడా ఉండనట్టు ఒక చర్చ జరుగుతుంది. నిజంగా హిడ్మా ఉన్నాడా, 10 మంది ఉన్నారా లేరా, ఇది ఉత్తర ప్రచారమా, అసలు ఆ బాంబు పేలుడు గల కారణాలు ఏమై ఉండొచ్చు? సో ఇటువంటి అంశాల గురించి ఒకసారి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మాజీ మావోయిస్టు శాంతి చర్చల వ్యవస్థాపక నేత కేంద్ర కమిటీ మెంబర్ జంపన గారు. జంపన గారు, బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే చూసాం. ఒక హాఫ్ అన్ అవర్ బాకు మనకు బాంబు పేలి ఒక ఏఎస్పీ చనిపోయినట్టుగా వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. సో ఎట్లా చూడొచ్చు, మావోయిస్టులు మళ్ళీ తిరుగుబాటు మొదలైంది అనుకోవాలా, ఏమనుకోవచ్చు? వాళ్ళు 2 నెలల క్రితం మావోయిస్టు పార్టీ 2 నెలల కానుండి కాల్పుల విరమణ ప్రకటించింది. ఈ మధ్య కాలం లోపల వాళ్ళు 1-2 ఇన్ఫార్మర్లను చంపిన ఘటనలు తప్ప పెద్దగా ఎక్కడ కూడా ప్రభుత్వ బలగాలకు వ్యతిరేకంగా వాళ్ళు ఏ సాయుధ చర్యలు చేయలేదు, ఏ అంబుషులు చేయలేదు. కానీ ఇది మొదటిసారిగా అంటే ఈరోజు జరిగిన ఏదైతే ఈ ఐఈడి అనే దాని ద్వారా అంటే ఆ బాంబు బ్లాస్టింగ్ ఏదైతే చేసిందో దాంట్లో ఏఎస్పీ తర్వాత ఇతరులు, ఏఎస్పీ చనిపోతే ఇతరులు గాయపడ్డరు. అంటే మొదటి నుంచి కూడా శాంతి చర్చల కమిటీ ఏం చెప్తుందనంటే ఇదొక హింసా వలయం. ఇది ప్రభుత్వం హింస అంటే మావోయిస్టులు తుపాకులని చెప్పి ప్రభుత్వం హింస చేయడము, ప్రభుత్వం హింస చేస్తుందని చెప్పి మావోయిస్టులు ప్రతిహింస చేయడం అనేదో ఇదొక చక్రము, ఇదొక వలయము. దీనికి అంతము లేదు. అంతం చేస్తామనేది అది జరగని ముచ్చట. కాబట్టి శాంతి స్థాపించాలి అంటే వీళ్ళు ఎవరూ చనిపోకూడదు, మావోయిస్టులు చనిపోకూడదు, పోలీసులు చనిపోకూడదు, ప్రజలు చనిపోకూడదు. వీళ్ళు చనిపోని ఏదైతే శాంతి కావాలని ఏదైతే శాంతి చర్చల కమిటీ ప్రతిపాదించిందో కాల్పుల విరమణ చేయండి, శాంతి చర్చలు చేయండి అని ప్రతిపాదిస్తే దానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా వరుసగా నిర్మూలన దాడులు దాదాపుగా అంటే ఈ మార్చి 24వ తారీఖు నుండి ఇప్పటి వరకు చూస్తే దాదాపు 10 ఘటనలు జరిగినాయి. 10 ఘటనల లోపల ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు, మొన్న రీసెంట్గా సుధాకర్, కేంద్ర కమిటీ మెంబర్ సుధాకర్, తర్వాత భాస్కర్, తర్వాత మరికొంతమంది చనిపోవడం అనేది ఇది చూసినప్పుడు ఏంటంటే తిరిగి మావోయిస్టు పార్టీ వాళ్ళకు గత్యంతరం లేని ఒక పరిస్థితి లోపల కూడా వాళ్ళు ప్రతిహింస పాల్పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఏ రకంగా ఎవరు చనిపోయినా అది బాధాకరము, విచారించవలసిన విషయాలే. మావోయిస్టులు చనిపోయినా విచారించే విషయమే, పోలీసులు చనిపోయినా విచారించే విషయమే, ప్రజలు చనిపోయినా విచారించే విషయమే. కాబట్టి ఇక్కడ జరగవలసింది ఏంటంటే ఇప్పటికైనా కాల్పుల విరమణ చేయాలి, శాంతి చర్చలు చేయాలి. చేయకుండా బలాలను బట్టి చేస్తే బలం ప్రభుత్వ బలం ఎట్లా ఎక్కువ ఉంటుంది, అది వాస్తవమే. కానీ అయినంత మాత్రాన ఈ హింస ప్రతిహింసల ఇది ఆగిపోవడం అనేది జరగదు అది. కాబట్టి ఎవరు చనిపోయినా బాధపడే విషయం. వీళ్ళంతా కూడా పేద వర్గాల, శ్రామిక వర్గాలకు సంబంధించిన ప్రజలే తప్ప వేరే ఇంకేమీ కాదు. సో జంపన గారు, ఈ చర్యకు ప్రతిచర్య, దాడికి ప్రతిదాడి క్లియర్గా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ నిజంగానే పోలీసు భద్రతా బలగాల దగ్గర అదుపులో మరి నిజంగా 10 మంది మావోయిస్టులు ఉన్నారా లేరా? ఎందుకంటే ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. హిడ్మా ఉన్నారని కొందరు, హిడ్మా లేరని కొందరు, హిడ్మా ఫోటో ఇది అప్డేట్ వర్షన్ అని చెప్పేసి కొందరు, ఇట్లా చర్చలు జరుగుతున్నాయి. సో మీకున్నటువంటి సమాచారం ప్రకారం ఏం జరుగుతున్నది? ఇప్పుడు నాకున్న సమాచారం అయితే సమాచారం అంటే పత్రికలో వచ్చిన సమాచారం ఆధారం తప్ప మరొక సోర్స్ మనకు ఏమీ లేదు. ఒక వంక పోలీస్ అధికారులు వాళ్ళు ప్రకటించారు, మరొక వంక ప్రజా సంఘాలు ముఖ్యంగా ఏపీసీఎల్సీ వాళ్ళు ప్రకటించిన సమాచారమే తప్ప అలా ఇంకా వేరేది ఏమీ లేదు. అంటే ఈ సమాచారంలో బట్టి దేన్ని బట్టి మనం ఉన్నారు లేదని ఎట్లా నిర్ధారించాలి? ఒకే ఒకటి ఏంటంటే మొట్టమొదటగా వాళ్ళు ఫస్ట్ సుధాకర్ చనిపోయింది అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ తర్వాత తెల్లారి రోజు భాస్కర్ చనిపోయిందని చెప్పారు. తర్వాత ఆ సందర్భంగా ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి, ఇంకా కొంతమంది చనిపోయే అవకాశం లేని విషయాన్ని వాళ్ళు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపీసీఎల్సీ నుండి వాళ్ళ అదుపులో 10 మంది ఉన్నారని వాళ్ళు ప్రకటించారు. తిరిగి పోలీసు అధికారులు ఇప్పుడు నిన్న కానీ ఈరోజు కానీ వాళ్ళు ప్రకటించింది ఏంటంటే 7 శవాలు దొరికినాయి అనే విషయాలు చెప్తూ ఈ ఇద్దరితో పాటుగా గుర్తించిన వాళ్ళు సుధాకర్ ప్లస్ భాస్కర్, మిగిలిన 5 ఫోటోలు వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. వాళ్ళ పేర్లు ఏమిటి అనేది మనకేం తెలియదు, పేర్లు కూడా వాళ్ళు ఏం ప్రకటించలే. కాబట్టి మొత్తంగా వాళ్ళు చెప్తున్నది 7. మరి మిగిలిన 10 మంది ఉన్నారా లేదా అంటే 7 పోతే ఇంకా 3 ఉన్నారా లేదా అనే విషయం మనం ఏమీ చెప్పలేము మనం.
కాబట్టి ఏదైనా ఏంటంటే ఆ పోలీస్ అధికారులు చెప్పేదాన్ని బట్టి లేదా మావోయిస్టు పార్టీ స్వయంగా ప్రకటించేదాన్ని బట్టి తప్ప అది లేకుండా మనం ఏ ఆధారం లేకుండా ఉండవచ్చు అని ఊహాగానాలు అయితే మనం ఏమి చేయలేము. సో జంపాన గారు, హిడ్మా గురించి ఏం చెప్తారు? హిడ్మా గురించి చర్చ జరుగుతుంది. అంత ఈజీగా దొరికే వ్యక్తి కాదు హిడ్మా. ఆయన గెరిల్లా యుద్ధాలు వ్యూహకర్త అని చెప్తా ఉన్నారు. ఆయన ఒక ఫోటో కూడా వచ్చింది, కొత్తది ఒక ఫోటో. హిడ్మా గురించి మీకున్న అవగాహన ప్రకారం ఏం చెప్తారు? హిడ్మా అనే వ్యక్తి బెటాలియన్ కమాండర్. చాలా అంటే అక్కడ మిలిటరీ యాక్షన్స్ను విజయవంతం చేసిన దాంట్లో కూడా ఒక ప్రముఖమైన పాత్ర వహించాడు, సందేహం లేదల్లా. అయితే పదే పదే ఈ మీడియా ఛానల్స్ లోపల ఈడుమా అంటే సరెండర్ అయిందని, ఈడ్మా ఎన్కౌంటర్ అయిందని, ఈడుమా అరెస్ట్ అయిందని, ఇప్పుడు కొత్తగా ఏం చెప్తుర్రు, ఈడుమా పోలీసులు అదుపులో ఉన్నారనే విషయం చెప్తుర్రు. అంటే నిరంతరం ఈ వార్తలు కంటిన్యూ అవుతున్నాయి. కొన్ని సందర్భంలో బట్ట పోలీసు అధికారులు కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఒక డైవర్షను సమాచారం కోసము ఈడుమా దొరికిండని లేదా ఎన్కౌంటర్ అయింది అనే విషయాన్ని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి అంటే దొరకడు అనేది మనం ఎవరూ చెప్పలేము. కానీ ఇప్పుడు వచ్చిన సమాచారం ఏదైతుందో ఇది ఒక కన్ఫ్యూజ్ చేసే ఒక స్టేట్మెంటే తప్ప అంటే వాళ్ళ అదుపులో ఉన్నాడనే విషయాన్ని కూడా ఏంటంటే మనం ఏం చెప్పలేము కూడా. సో ఎట్లా అంటే ఇప్పటివరకు గతంలో నంబాల కేశవరావు మరణం తర్వాత మావోయిస్ట్ పార్టీలో ఒక లేఖ రిలీజ్ చేసి ఒక క్లారిటీ ఇచ్చినాయి. సో స్పష్టంగా అందులో 28 మంది ఎన్కౌంటర్ అయినట్టు తెలిసింది. బట్ ఇప్పుడు మళ్ళీ ఇంతవరకు 7 మంది ఏమో చనిపోయినట్టున్నారు. వరుసగా 3 ఎన్కౌంటర్లు జరిగినట్టున్నాయి. డే బై డే ఒక్కొక్కరుగా మృతి చెందా ఉన్నారు, భాస్కర్, సుధాకర్, మిగతా వాళ్ళు. సో ఇప్పటివరకు మావోయిస్ట్ నుంచి ఎటువంటి లేఖ రాలు. అంటే ఎట్లా చూడవచ్చు? ఇటువంటి లేఖ వస్తే కానీ ఒక స్పష్టత రాదనుకోవచ్చా? వాళ్ళు ఇవ్వచ్చు స్టేట్మెంట్ కూడా. అంటే కొద్ది రోజుల లోపల ఇవ్వాలో రేపో 2-3 రోజుల లోపల సుధాకర్ ఏ రకంగా చనిపోయిండు, తర్వాత అసలు మిగిలిన 7 ఎవరు, తర్వాత 10 మంది అనేది కూడా ఉన్నారా లేదా అనే విషయాలు వాళ్ళు స్పష్టంగానే ప్రకటించవచ్చు. వాళ్ళు ప్రకటించే అవకాశం ఎక్కువ ఉంది అది. కాబట్టి ఇక్కడ అంటే నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే మీడియా లోపల 10 మంది దొరికిండ్రు అనేది ఏందో ఇది చాలా తప్పుడు వార్త అని చెప్తున్నాను నేను. 10 మంది ఒకేసారి దొరకడం అనేది అబద్ధమైన విషయం. అది వాళ్ళకి ఎవరికి తెలియదు. అంటే ఒక కథనం ఏమొచ్చింది, వీళ్ళు ట్రీట్మెంట్ పర్పస్ లోపల పర్షాగఢ్ అనే ఒక ఊరికి అక్కడ ట్రీట్మెంట్కు ఆయుధాలు లేకుండా పోయినట్టు చాలా తప్పుడు వార్తది. అది అసలు సంభవం కూడా. ఎందుకంటే పర్షాగఢ్ అనేది ఒక పోలీస్ క్యాంపు, 30 ఏళ్ళ కాంచి అక్కడ క్యాంప్ ఉంది. అక్కడికి ట్రీట్మెంట్ ఎట్లా పోతారు, ఎవరు పోతారు, ఎందుకు పోతారు? అసలు ఒక సింగిల్ పర్సన్ కూడా పోడు. సింగిల్ పర్సన్ పోని దాన్ని 10 మంది పోయినది ఏంటిది? 10 మంది ఎట్లా పోతారు? 10 మంది అసలు పోరు కదా సివిల్లా. కాబట్టి ఇది రాంగ్ న్యూస్ అది. అయితే ఒక అవకాశం లేదా అని అంటే సపోజ్ 10 మంది కనుక ఏమైనా వాళ్ళ పైన అంటే వాళ్ళు తినే తిండి లోపల ఒక విషయం కనుక పెడితే జరగవచ్చు. అంటే ఇప్పుడు మనం అలాంటి వార్తలు కూడా మనం తెలంగాణలో విన్నాము, ఇతర ప్రాంతాల్లో కూడా విన్నాము. వాళ్ళ ఆహారం లోపల విషం పెట్టినప్పుడు వాళ్ళని ప్రాణాలతో పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపిన ఘటనలు ఉన్నాయి, చరిత్రలు ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నాయి, ఈ దేశంలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చేవారికి ఏంటంటే ఏ రకంగా వాళ్ళు నిజంగానే అరెస్ట్ అయినరా ఈ రకంగా అనే విషయం మనం ఏమీ చెప్పలేము. మావోయిస్టు పార్టీ ప్రకటన చేస్తే తప్ప మనకు అర్థం కాదు. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఇవాళ బాంబు బ్లాస్ట్కు సంబంధించి ఏఎస్ఐ చనిపోవడం, ఇతర డీజీపీకి ఇతర పోలీసులకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. సో చర్యకు ప్రతిచర్య, దాడికి ప్రతిదాడి మావోయిస్టులు ఏమన్నా మొదలుపెట్టిరు అనుకోవచ్చా? మావోయిస్టు పార్టీ విధాన ప్రకారంగా చూస్తే ఏంటంటే వాళ్ళు హింసకు ప్రతిహింస అంటే ఒక ప్రతిఘటన అనేది ఏందో వాళ్ళు కొనసాగిస్తున్నారు. దాంట్లో భాగమే, అంతకంటే ఇంకా వేరేదేం కాదు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన పిలుపు లోపల అభయ్ అంటే బసవరాజ్ చనిపోయిన తర్వాత డీకే రాష్ట్ర కమిటీ మాత్రమే కాకుండా వాళ్ళ కేంద్ర కమిటీ నుంచి అభయ్ ఒక ప్రకటన చేసిండు. ఆ ప్రకటన చాలా స్పష్టంగా ఉన్న విషయం ఏంటంటే 10వ తారీఖు మొత్తంగా దేశవ్యాప్తంగా వాళ్ళు బంద్ పిలిపించారు. అంటే బంధు పిలుపు అంటే సాధారణంగా ఏంటిది? బంధు పిలుపు అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక ప్రతిఘటన చేయడం, వేరు రూపాల ప్రతిఘటన చేయడము. వేరు రూపాల ప్రతిఘటన చేయడం అనుకున్నప్పుడు కొన్ని ప్రభుత్వ వాహనాలను దగ్ధం చేయడం, ధ్వంసం చేయడం కాంచి మొదలు పెడితే పోలీసుల పైన కూడా దాడి చేయడం అనేది కూడా వాళ్ళ దాంట్లో కూడా ఉండే విషయం అది. కాబట్టి అంటే రేపు 10వ తారీఖు, ఇవాళ 9వ తారీఖు కాబట్టి దానికంటే ముందు జరగవచ్చు, వెనుక కూడా జరగవచ్చు, ఆ తర్వాత కూడా జరగవచ్చు. కాబట్టి ఈ ప్రతిఘటన అనేది ఏందో తప్పనిసరిగా మేము 2 నెలలు మేము కాల్పుల విరమణ ప్రకటించి మేము మౌనంగా ఉన్నాము. కాబట్టి మమ్మల్ని చంపుతున్నప్పుడు మేము తప్పనిసరిగా ప్రతిఘటన చేస్తామని ఒక సందేశం అనేది ఏందో దీని ద్వారా ఈ బ్లాస్టింగ్ ద్వారా వాళ్ళ ఆ సందేశం ఇచ్చారు. ఈ సందేశం ఏమవుతుంది రేపు ఏమవుతుందంటే ప్రభుత్వం ఊరుకుంటుందంటే ప్రభుత్వం ఏమూకోదు.
వాస్తవంగా దీని ద్వారా ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వం చాలా బలం ఉంది, దానికి ఆయుధాలు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ ఉంది, కమ్యూనికేషన్ ఉంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ కొంతమందిని వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు 15 రోజులకు 10 రోజులకు చంపుతూనే ఉన్నారు. కాబట్టి రేపు మళ్ళీ ఒక పెద్ద యాక్షన్ వాళ్ళు చేయడం, లేకపోతే వాళ్ళు ఇంకే రకంగానైనా వాళ్ళు ప్రభుత్వం చేయొచ్చు కూడా. అవసరం అంటే ఇలాంటి పరిస్థితుల్లో బట్ట హింస ప్రతిహింస మావోయిస్టులు కూడా వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ ఆంబుషులు, రైడ్లు, లేకపోతే ఊహించని విధంగా ఎక్కడెక్కడైనా వాళ్ళు కూడా చంపడం అనేది కూడా చేయొచ్చు కూడా. కాబట్టి ఇక్కడ శాంతి చర్చల కమిటీగా నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, దీనికి పులి స్టాప్ పెట్టండి, కాల్పుల విరమణ ప్రకటించండి. ఎవరు ప్రకటించాలి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇప్పటికైనా కానీ ఏంటంటే ఒక విజ్ఞతతోటి, ఒక విశాల మనస్తత్వంతో, శాంతిని కాపాడనే లక్ష్యంతో ఇది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అవసరము. అదే కోణంలో బట్టి కూడా మావోయిస్టు పార్టీ కూడా తిరిగి అంటే ఈ విషయాన్ని కూడా అంటే వాళ్ళ బాధ నుంచి, వాళ్ళ నష్టాల నుంచి వాళ్ళు అది కావచ్చు, కానీ ఈ మొత్తం కోణంలో బట్టి కూడా రెండు పక్షాలు కూడా ఇవాళ ఆలోచించి శాంతి చర్చలకు సిద్ధపడాలనేది ఏందో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చివరి ఒక ప్రశ్న, నంబాల కేశవరావుతో సహా 5 మంది డెడ్ బాడీలను గతంలో ఛత్తీస్గఢ్ పోలీసు భద్రతా బలగాలు ఇవ్వలేవు, అక్కడే దహనం చేసినాయి. బట్ ఇప్పుడు సుధాకర్, భాస్కర్ విషయంలో కొంత డెడ్ బాడీలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది, అంతిమ క్రియలు జరుగుతూ ఉన్నాయి. ఎట్లా చూడవచ్చు, ఎందుకు ఈ వేరియేషన్ వచ్చిందనుకోవచ్చు? ఇప్పుడు ఒకటి ఏంటంటే 5 నంబాల కేశవరావుతో పాటుగా 5 అంటే మావోయిస్టు పార్టీ నాయకులను, కార్యకర్తల శవాలను ఇవ్వలేదు ఆంధ్ర తెలంగాణకు సంబంధించింది. కాబట్టి దాని మూలంగా ఇది 2 రాష్ట్రాలే కాకుండా కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక వ్యతిరేకత, మానవత్వానికి ఇది వ్యతిరేకమైన విషయం చాలా వచ్చినాయి. దానికి బీజేపీ నాయకులు కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా వచ్చేసింది. కాబట్టి ఇది అంటే ఈ రకంగానైనప్పటికీ కూడా ఏంటంటే తిరిగి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేదా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు ఇప్పుడు అక్కడికి కూడా రానియలేదు చంద్రబాబు ప్రభుత్వం అనేది కూడా ఒకటి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ శవాలు ఏవైతే ఇక్కడికి రావడం అనేది ఉందో అంటే ఆ మేరకు అంటే ప్రజాస్వామికవాదులు, ప్రజలు ఏదైతే వాళ్ళు నిరసన వేరు రూపాల్లో ఒకటి వ్యక్తపరిచిన దానికి ప్రభుత్వాలు తలవొక్కి రావడం మంచి విషయం. అది జరగవలసింది. అయితే అంతకంటే ముఖ్యంగా ఈ శవాలు ఇవ్వడమే కాదు, అసలు సమస్య ఎక్కడన్నది ఈ చంపడమే తప్పని కదా. అసలు సమస్య ఓన్లీ శవాలు రావడమే ఇది ఒక పెద్ద విజయం అని కాదు, ప్రజలకు ఇది ఒక పెద్ద విజయం అని కాదు. అంటే వాస్తవంగా చనిపోయింది కదా, చనిపోతున్నారు కదా. ఇప్పుడు మనం ఇవాళ పోలీస్ అధికారి కూడా చనిపోయిండు, ఏమనుకోవాలి? మరణాలు వద్దని కదా అసలు సమస్య. కాబట్టి దీన్ని బంద్ చేయాలి, ఇది బంద్ అయితే తప్ప ఇది కాదు. కాబట్టి ఇది తిరిగి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము కాల్పుల విరమణ ప్రకటించాలి, శాంతి చర్చలు ప్రారంభించాలన్నది. ఇది మొత్తం మీద మాజీ మావోయిస్టు జంపన్న, కేంద్ర కమిటీ మెంబర్, శాంతి చర్చల వ్యవస్థాపక నేత క్లియర్గా చెప్తా ఉన్నాడు. మేము మొదటి నుంచి శాంతి చర్చల ఈ వేదికను పెట్టింది కూడా శాంతి చర్చలు జరపాలని, ఈ ఎన్కౌంటర్లు ఆగాలని, అటు గిరిజనులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇటు మావోయిస్టు కావచ్చు, పోలీసు భద్రతా బలగాలు ఈ వలయంలో చిక్కుకోదు, ఇక్కడ మరణాలు ఇక చాలా ఆపాలని చెప్పేసి మేము మొదటి నుంచి అంటున్నాం. సో చర్యకు ప్రతిచర్య, దాడికి ప్రతిదాడి చేసే కోణంలో మావోయిస్టులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ధర్నా పిలుపునిచ్చారు వాళ్ళు, బంద్కు పిలుపునిచ్చిన ఒక్కరోజు ముందు ఈ రకమైనటువంటి బాంబ్లాస్ట్లో ఏఎస్పీ చనిపోవడం అనేది సో అది చర్యకు ప్రతిచర్యలాగానే కనబడతా ఉంది. సో ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులు శాంతి చర్చలు జరపండి, ఈ ఎన్కౌంటర్ని ఆపండి అని చెప్పేసి జంపన్న రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది, ఇప్పటికైనా ఎన్కౌంటర్లు ఆపుతారా లేక ఇలాగే కంటిన్యూ చేస్తారా అనేది చూద్దాం. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.